మీరు నాకు ఐస్ క్రీమ్ వేయటం లేదు కదమ్మా. ఇవ్వకపోవడం ఏంటి? నువ్వే తీసుకోవడం లేదు. పోనీ మీరే నా చేతికి అందియండమ్మా. ఏమే కళ్ళు నెత్తి మీదకొచ్చాయా? నెత్తి మీదికి వీపు మీదికి రావడానికి దీనికి అసలు కళ్ళంటే పోనీ డబ్బులిచ్చి పంపించవే. ఏమే గుడ్డి, నీకు డబ్బులు కావాలా? ఇయ్యండమ్మా. డబ్బులు నువ్వేం చేసుకుంటావే? సినిమాకి వెళ్తుందేమో. ఏంటి చూడ్డానికే? డబ్బులు దాచుకుంటుందేమో పాపం. దాచి అందమైన మొగుని కొనుక్కుంటుందా? చూసి మరీ కొనుక్కుంటుంది హీరో లాంటి మొగుల్ని. నాకేటి వద్దమ్మా, నా కర్ర నాకు ఇచ్చేయండి అమ్మా. నాకేటి వద్దు, నా కర్ర నాకు ఇచ్చేయండి. ఇదిగో గుడ్డి, నీ కర్ర అదిగో అక్కడ పడుంది. ఎక్కడమ్మా? అదిగో అక్కడ. అక్కడంటే నాకు ఎలా తెలుస్తుందమ్మా? నీ ఎడం పక్కకి తిరుగు. అలా తిన్నగా వెళ్ళు, అక్కడ నీ కర్ర దొరుకుతుంది. అలాగేనమ్మా. ఆగమ్మా, అక్కడ ముళ్ళ కంచెలున్నాయమ్మా. మరి నా చేతికర్రా? ఇదిగో ఇక్కడుంది. 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు. అసలు బుద్ధుందా? మీరందరూ చదువుకున్న వాళ్ళేనా? మీరు ఆడడానికి జోకులు వేయడానికి ఆ గుడ్డిదే దొరికిందా? అది అడగటానికి నువ్వే వత్తివే. నీకేమీ కాను కాబట్టే ఆలోచిస్తున్నాను. అదే నీ కన్న తల్లిని అయ్యుంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఏం చేసేదాన్నా? ఇలా బుద్ధి చెప్పేదాన్ని. పిల్లల ప్రవర్తన పెద్దవాళ్ళకి పేరు తెచ్చేలా ఉండాలి కానీ తిట్టేలా ఉండకూడదు. ఇప్పుడు నీ ప్రవర్తన చూసిన ఎవరైనా పెంపకం ఇలా ఉందా అంటూ నీ తల్లిదండ్రులను ఆడిపోసుకుంటారు. వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకు. ఏంటమ్మా, మీ ఫ్రెండ్స్కి ఏదో పార్టీ ఇవ్వాలన్నా ఇచ్చేసావా? ఏంటమ్మా మాట్లాడో? ఇంకా ప్యాక్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? సౌందర్య, ఏంటమ్మా నీ చెంప అలా కందిపోయింది? ఎవరు కొట్టారు? చెప్పమ్మా, ఎవరు కొట్టారు? రాధా. రాదంటే మన డ్రైవర్ కోటి పెళ్ళామా? అవును, ఆ కోటి పెళ్ళామే నన్ను కొట్టింది. ఎంత పొగరుదారికి! నా కూతుర్ని కొట్టడానికి దానికి ఎంత ధైర్యం! ఈ రోజు దాని పని అటో ఇటో తేలిపోవాలి. రా సౌందర్య. ఎక్కడికి బయలుదేరారు? దెబ్బలు తినడానికి. అదేంటి మతుండే మాట్లాడుతున్నావా? దెబ్బలు తినడానికి వెళ్ళడం ఏంటి? మతిలేని మాటలు, మతిలేని పనులు అవన్నీ మీవి. అందుకే కదా స్టేటస్ దిగి తమరు స్నేహాలు చేస్తున్నారు. దాంతో ఆ ఫ్యామిలీలు
మా మీద దాడి చేస్తున్నాయి. మిమ్మల్ని కొట్టడమా? అదే. అలా చూస్తావే, నువ్వు నన్ను కొట్టు. నేను మిమ్మల్ని కొట్టడం ఏంటమ్మా? అన్నం పెడుతున్న చేతిని కళ్ళకత్తుకుంటే అది విశ్వాసం అవుతుందమ్మా. అదే కరిస్తే విషం కక్కడం అవుతుందమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఈ చల్లని మాటలు ఈ నక్క వినియాలే కదా మా ఆయన్ని బొట్టలో పడేశాయి. నువ్వో పక్క చల్లగా మాట్లాడుతూ కోతులు తవ్వుతూ ఉండు, మరో పక్క మీ ఇంట్లో వాళ్ళు మా చెంపలు పగలగొట్టి అవమానిస్తుంటారు. ఎవరినెవరు చెంప పగలగొట్టారు? ఇదిగో ఇతగాడి భార్య రాధా మీ కూతురు చెంప పగలగొట్టింది. రాధమ్మ కొట్టింది అంటే ఎందుకు కొట్టిందో అడిగావా? అర్థం లేని ప్రశ్న ఇది. ఓ పని మనిషి నా కూతుర్ని కొట్టచ్చా? సౌందర్య, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. నేను నా ఫ్రెండ్స్ పార్క్ దగ్గర ఐస్ క్రీమ్ తింటూ సరదాగా జోక్స్ వేసుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చింది, నన్ను కొట్టింది. నేను వాళ్ళ ఇంటికెళ్ళి అర్చనని కొట్టబోయానన్న పగతో నన్ను కొట్టింది. చూడండి డాడీ. అంతేకాదు డాడీ, మీ పెంపకం బాగాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది నా ఫ్రెండ్స్ ముందు అవమానం జరిగింది డాడీ. చూసారా, ఇది మీ కుటుంబానికి జరిగిన అవమానం. చెప్పులు ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మన పాదాలకేదో మహోపకారం చేశాయని వాటిని నెత్తి మీద పెట్టుకుంటే ఎలాగా? ఏమండోయ్, మరి సౌందర్య పట్ల ఇంత పొగరుగా ప్రవర్తించిన రాధకి శిక్ష పడాలా వద్దా? చెప్పుకోటి, శిక్ష పడాలా వద్దా? తప్పకుండా పడాలి. అందుకే వెళ్తున్నాం. రా సౌందర్య. అమ్మగారు, మీరక్కడికి వెళ్ళడం ఎందుకమ్మా? రాధనే ఇక్కడ పంపిస్తాను. కోటి. అవును సార్, ఏ తప్పు చేయకుండా రాధ సౌందర్యాన్ని కొట్టడం తప్పు. తప్పు చేసినందుకు క్షమించమని అడగాలి, శిక్ష అనుభవించాలి. అదే న్యాయం. మీరెప్పుడొచ్చారండి? మీరొచ్చినట్టే నాకు తెలియలేదు. వచ్చిన మనిషి ఎప్పుడొచ్చాడో తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషికి ఉండాల్సిన మంచి మర్యాద తెలియకపోతేనే సమస్యలు వస్తాయి. మంచి మర్యాద ఎవరికి లేవంటున్నారు? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? ఆ మంచి మర్యాద లేనిది నీకే. ఇన్నేళ్ల మన కాపురంలో నాకు మంచి మర్యాద తెలీదు అని మీ నోటి వెంట ఈవేళ కొత్తగా వింటున్నానండి. నేనంటున్నది అదే. ఇన్నాళ్ళు నీలో దాగున్న సుగుణాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడే ఎందుకు కొత్తగా బయటపడతాయండి? పడని మనుషుల్ని చూస్తే దాగున్న దుర్గుణాలు పడగ విప్పుతాయి. నాకు పడిన మనుషులు ఎవరున్నారండి? అలాగా? పడని మనుషులంటూ ఎవరూ లేకుండా అందర్నీ ఒకేలాగా ప్రేమించగలిగే గొప్ప ప్రేమమూర్తివా నువ్వు? మీరు వెటకారంగా అన్నంత ప్రేమమూర్తిని కాకపోయినా నాకెవరి మీద ద్వేషం లేదండి. ఏ ద్వేషం లేకుండానే కొట్టేవా? అంటే మీరు మాట్లాడుతుంది సౌందర్య గురించా? అంటే కొట్టేవన మాటేగా. అసలు నేను ఎందుకు కొట్టానంటే ఏ తప్పు కొట్టేవని నేను అడగటం లేదు. కొట్టి
ఈ తప్పెందుకు చేసేవని అడుగుతున్నాను. సౌందర్య ఏం చేసిందో విని అప్పటికి నాదే తప్పని మీరు అనుకుంటే ఏ శిక్ష అయినా వేయండి, అది నేను భరిస్తాను. శిక్షించాల్సింది క్షమించాల్సింది నేను కాదు, మరెవరు? ఎవరైతే నీ తొందరపాటు వల్ల బాధపడ్డారో వాళ్ళని వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. అంటే సౌందర్యని నేను క్షమాపణ అడగాలి అంటారు? ఏ సౌందర్య అయితే క్షమాపణ అడగడం కుదరదా? అది కాదండి, అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా నేను క్షమాపణ చెప్పడమే ముఖ్యం, అదేనా మీ ఉద్దేశం? ఎంతో ఆలోచించి నా ఉద్దేశాన్ని తెలుసుకున్నావుగా. నా మీద గౌరవం ఉంటే వెళ్ళి క్షమాపణ అడుగు. నేను వెళ్తే మీ మీద గౌరవం ఉన్నట్టు, వెళ్ళకపోతే మీ మీద గౌరవం లేనట్టు అని మీరు ఎప్పుడైతే ఒక అభిప్రాయానికి వచ్చారో నేను తప్పకుండా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తానండి. వెళ్తాను. ఇప్పుడే వెళ్ళమంటారా? ఆలస్యం అయితే అభిప్రాయాలు మారచ్చు, లేదా నేను ఎందుకు వెళ్ళాలి అని నీకే అనిపించచ్చు, లేదా వెళ్ళొద్దు అని చెప్పే మనుషులు నీ చుట్టూ చేరి నీ మనసుని మార్చచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా మీ మీద నాకున్న గౌరవం మారదండి. ఆ గౌరవం మారినప్పుడు మీరు చెప్పినట్టు నడుచుకోవాలనే నా అభిప్రాయంలో కూడా మార్పు రాదు. అయితే వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగు. అలాగేనండి. నేను వెళ్ళడమే మిమ్మల్ని గౌరవించినట్టు అని మీరు అనుకుంటే తప్పకుండా వెళ్తాను. నేను వెళ్ళి క్షమాపణ కోరడం వల్ల మీకు అక్కడ గౌరవం పెరుగుతుంది అనుకుంటే నేను తప్పకుండా వెళ్తానండి. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. గారు రండి. బావున్నారా? పాపం మా అమ్మాయిని కొట్టి బాగా అలసిపోయినట్టున్నారు. నన్ను కొట్టి ఈవిడ చేతులు పాపం నొప్పెట్టాయేమో మమ్మీ. మరే ఆ దెబ్బకి నీ బుగ్గే అంతలా కదిపోతే ఆవిడ చేతులు ఇంకెంత నొప్పెట్టుండాలి? ఏం రాధగారు, అంతేనా? అవును, మీకు మమ్మల్ని కొట్టే హక్కు మాత్రమే ఉందా, లేక ఇంకేమైనా హక్కులున్నాయా? అదే చంపడం, నరకడం, ఇలాంటి హక్కులు ఏవైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. మళ్ళీ మళ్ళీ మేము షాకులకి గురి కాలేం. మాట్లాడండి, ఇంత మౌనంగా ఉన్నారేంటి? నన్ను కొట్టి ఆవేశపూరితంగా మాట్లాడా, మరి ఇప్పుడేంటి మాటలే కరువైనట్టు ఇలా సైలెంట్ గా ఉండిపోయా? మాట్లాడండి, మాట్లాడు, మాట్లాడవే. ఎంత ధైర్యమే నీకు? నా కూతుర్నే కొడతావా? గట్టిగా కసిరితేనే ఎక్కడ బాధపడుతుందోనని ముద్దు చేసి పెంచుకున్న నా కూతుర్ని కొడతావా? ఇన్నేళ్ల మా పెంపకంలో ఏ రోజు దాని ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా ఎంతో గారాబంగా పెంచుకొచ్చాం.
అలాంటి మా కన్నబిడ్డని కొట్టే అధికారం నీకెవరిచ్చారే? నన్ను కన్నది మా మమ్మీ కాబట్టి ఒక దెబ్బ తిన్నా ఓ సంతృప్తి మిగిలేది. కానీ నాకు ఏవి కానీ ఆఫ్టర్ ఆల్ నీ చేత నేను దెబ్బ తినడం ఏంటి? ఏంటి మాట్లాడావు? ఏమీ మాట్లాడకపోతే అయ్యో పాపం అని వదిలేస్తామనుకున్నావా? క్షమించండి అమ్మా, నేను కొట్టినందుకు మీ ఇష్టం వచ్చిన శిక్ష వేయండి. నా ఫ్రెండ్స్ నలుగురు ముందు నన్ను కొట్టి అవమానించినందుకు ఉరి శిక్షని మించిన శిక్ష ఏదైనా వెయ్యాలనుంది. ఏంటే మా పెంపకం బాగోలేదని ఏదో బాగావట? అంత బాగోలేని మా పెంపకం ఏమిటో చెప్పు. మా కూతుర్ని మేం ముద్దుగా పెంచుకోవడంలో నీకొచ్చిన అభ్యంతరం ఏమిటే? చెప్పు, మాట్లాడు. క్షమించండి అమ్మా, మీ ఇష్టం వచ్చిన శిక్ష వేయండి. చూసావా మమ్మీ, ఆ కోటి దీనికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఆ 2 మాటలు తప్ప మరో మాట మాట్లాడుకుంటే ఎలా జాగ్రత్త పడుతుందో. క్షమించండమ్మా క్షమించండమ్మా అని మహారాణిలా నిల్చుని క్షమాపణ అడుగుతావేమిటే? నా కూతురి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. అడగవే, క్షమాపణ అడుగు. ఎందుకు క్షమాపణ అడుగుతున్నావో మాకు తెలియాలి. అడుగు. అమ్మా సౌందర్య, నన్ను క్షమించమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివి అనుకుని పొరపాటు పడ్డాను. నీ తప్పు సరిదిద్దాలనుకుని నేనే తప్పు చేశాను. లేని బాధ్యత నెత్తినేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా, క్షమించు. తన్నుకొస్తుందా నొప్పి? పురుటి నొప్పులంటే ఏమిటో తెలిసిన తల్లికి ఏ నొప్పైనా భరించే సహనం ఉంటుందమ్మా. చూసావా మమ్మీ, నొప్పి భరించడంలో నీకన్నా నేనే గొప్పని తన గొప్ప తనే చెప్పుకుంటుంది. పోన్లేమ్మా, అది చేత్తో కొట్టినందుకు నువ్వు కాల్తో కొట్టి బాగా బుద్ధి చెప్పావు కదా. ఈ తిన్న దెబ్బతో జీవితాంతం సిగ్గుపడేలా చేశావు. ఇంకొదిలే. చూడు, మా మమ్మీ చెప్పింది కాబట్టి జాలితో నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విషయాల్లో కల్పించుకున్నావంటే నిన్ను నీ కుటుంబాన్ని కాలు కింద వేసి తొక్కుతాను.